జంగారెడ్డిగూడెంలో రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా 500 రగ్గులను పేదలకు బాటసారులకు ఉచితంగా పంపిణీ చేశారు. పలు చోట్ల యాచకులకు, ఆశ్రమంలో ఉన్న శరణార్థులకు సైతం రగ్గులను అందజేశారు. రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోహర్ జేమ్స్ ఆర్థిక సహాయంతో పట్టణానికి చెందిన జోసఫ్ చిక్కాల పరిసర ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సైతం వీటిని అందజేయడంపై వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే ఉన్న వృద్ధులకు, వికలాంగులకు సైతం వీటిని పంపిణీ చేయడంపై జోసఫ్ ఆనందం వ్యక్తపరిచారు. కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావు, గోడపాటి రాధాకృష్ణ, టి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని రగ్గులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షాబోలు రవి, కాపుదాస్ జోసఫ్, సాబోలు ఎబినేజర్, మేడంకి సులోచన రాణి, సాబోలు విజయ కుమారి సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. మనము ఏర్పాటు చేసినటువంటి ఆహ్వానించినటువంటి నాయకులు మరి గోడపాటి రాధాకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి వారి చేతుల మీదుగా జరిగించడం అనేటువంటిది ఈ ప్రాంతానికి ఒక అలవాటుగా మనకందరికి కూడా ఉన్నది. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి నాయకులైనటువంటి వారందరూ కూడా వచ్చారు. ప్రతి వారికి టౌన్ ప్రెసిడెంట్ గారు అచ్చిరాజు గారు మన మధ్యలో ఉన్నారు, కౌన్సిలర్ గారు మన మధ్యలో ఉన్నారు, మరి వారి సుబ్బారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క రగ్గులను గాని ఆ దుప్పట్లు గాని పంచిపెట్టడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. మరి రాధాకృష్ణ గారికి ఎంతో పరిచయమైనటువంటి మన యొక్క నాయకులు రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ తరపున మరి జరుగుతున్నటువంటి నాయకులు డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు మరి రాధాకృష్ణ గారికి తెలిసినటువంటి వారు. రాధాకృష్ణ గారికి ఈ సమయంలో కొన్ని మాటలు రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా అదేవిధంగా మనోహర్ జేమ్స్ గారికి కొన్ని మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని మన రెడీమ్ ఇండియా అధ్యక్షులు శ్రీ డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి మన రావడం చర్య తరపున, మన చర్చ్ తరపున, మన చర్చ్ సంఘం తరపున, మన పార్టీ తరపున, అందరి తరపున కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం. డాక్టర్ మనోహర్ జోషి గారు గత 4-3 సంవత్సరాల నుంచి మనకి మన చర్చి పరిధిలో కానీ, మన రావుడుగొండ పరిధిలో కానీ, మన చుట్టుపక్కల గ్రామాలు ఏలూరు కానీ అనేక సేవా కార్యక్రమాలు ఆయన అమెరికాలో ఉండి మన సొంత జిల్లా అయినందున మన పేద ప్రజలకి ఆయన సంపాదించిన కొద్దిలో కొద్దిగా మరి పేద ప్రజల సహాయ చేయటంలో ఆయన ముందడిగేసి ఉన్నారు. మరి ఆయన ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు చేశారంటే మనం చెప్పుకోవసరం లేదు. మరి కరోనా టైంలో అందరికీ 2 సార్లు అన్ని వస్తువులు ఇంటింటికి పంపిణీ చేయించాడు. ఆయన మందులు పంపిణీ చేయించాడు. అలాగే పేద పాస్టులందరికీ కూడా కొంచెం ధనం ఇచ్చి వారి కుటుంబాల సరిపడా కూడా సరుకులు ఇచ్చి మందులు సరఫరా చేశారు. అలాగే కరోనా టైంలో 2-3 సార్లు మనం చెరువు చేసింది కాకుండా ప్రత్యేకించి మందులు కూడా ఆయన పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం వేసవకాలంలో ఇంచుమించి మన జంగాడలో 5-6 సెంటర్లో చలివేంద్రాలు పెట్టి అందరికీ మంచి దావా తీరుతున్నారు ఆయన. అదే కాకుండా మరి ఆయన ఏలూరులో కూడా లెపర్సీ, కుష్టి వ్యాధి రోగులకు కూడా ఈ మధ్యకాలంలో దుప్పట్లు పంచిపెట్టి వాళ్ళకు కూడా ఇంటికి సరిపడా సామాన్లు ఇవ్వడం జరిగింది. ఆయన పాపం ఆయన చేసి మంచి పనులు చెప్పుకుంటూ వెళ్తే 1 కాదు 2 కాదు ఎన్నో. మరి గత సంవత్సరం కూడా ఆయన ఇక్కడ భోజనం అందరికి ఏర్పాటు చేయించాడు. మరి పేద ప్రజలకు కూడా, టౌన్ అందరికి కూడా, లేని వాళ్ళందరికి కూడా భోజనం పార్సిల్ పంపించాడు పండగ పూట. మరి ఆయన పండగ పూట కూడా లేనోడు కూడా మంచి ఆహారం తినాలని మంచి మనసుతో అందరం మనుషులే మన దగ్గర నేను సంపాదించిన దాంట్లో పెట్టాలని అందరికి కూడా లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సందర్భంగా అందరికి భోజన ప్యాకెట్లను పంపడం జరిగింది. మీరు అందరూ పంచిపెట్టడం జరిగింది. అలాగే మొన్న వేసవకాలంలో ఇంచుమించుగా 10 చలివేంద్రాలు ఏర్పాటు చేశారైనా. అలాగే గత లాస్ట్ ఇయర్ మన చీరలు ప్రతి కుటుంబానికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా మానవత దృక్పథం చేసే పనులు తప్ప అహంకారంతో పోయిన వాళ్ళు ఇప్పుడు పైకి పోతారు. అహంకారం తగ్గించుకుని ప్రజలందరూ మనోళ్ళు, పేదవాళ్ళు మనోళ్ళు, పేద కుటుంబాలు మన కుటుంబాలు అనుకున్న వాళ్ళు ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి, మంచి పని చేసిన వాళ్ళకి భగవంతుడు ఆయనకి మరిన్ని ఆయన చేసి వృత్తిలో ఇంకా ముందు తీసుకెళ్తాకి 100% పైకి వెళ్తారు తప్ప వెనక పోరు. ఎంచేతంటే పేదవాళ్ళు తీసుకున్న అనుభవించిన వాళ్ళు సుఖీభావం అంటారు. ఆ సుఖీభావం ఎప్పుడైతే ఆయన సుఖీభావం ఆశీర్వాదం వెళ్ళిందో ఆ ఆశీర్వాదంతో ఆయన మరిన్ని ఇంకా బలం వచ్చి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరికెళ్తానికి మంచి పని చేస్తాడని మరి ఆయనకి మన సంఘం తరపుని, మన ఊరి తరపున కూడా మరి డాక్టర్ మనోహర్ జోషి గారికి ఆయనకే భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమం చేయటకు ఆయన చేసే ప్రతి వ్యాపారంలోని, ప్రతి వృత్తిలో, ప్రతి మంచి పనిలో కూడా దేవుడికి ఆయనకి మంచి బలం ఇస్తాడని, ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మన అందరం అండగా ఉంటామని, ఆయన చేసే ప్రతి పనికి వైఎస్ఆర్ పార్టీ కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కుల మతాలకు అతీతంగా ఆయన మేము ఎప్పుడు గుర్తుంచుకుంటామని, ఆయన అమెరికాలో ఎక్కడ ఉన్నా సరే మా కోసం మీరు కష్టపడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం మా డాక్టర్ మనోహర్ జోషి గారు. మరి మీరు తప్పనిసరిగా మీరు ఇండియా వచ్చినప్పుడు మా చర్చ రండి, ఒకసారి మేము కలుసుకున్నాం. తప్పనిసరిగా మళ్ళీసారి మేము కలుసుకుని మీకు ఒకసారి అభిమానం చెప్పాలని మీకు కోరుకుంటూ కలుసుకుంటాం.